వార్ 2 పట్టాలెక్కబోతోంది. అందులో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా షురూ అయిన డౌట్ ఏంటంటే వార్ 1 లో హృతిక్ విలన్ అయితే వార్ 2 లో విలన్ ఎవరు? ఇందులో కూడా హృతిక్ రోషనే విలనా లేదంటే తారకే విలన్ గా మారుతున్నాడా? టేక్ ఏ లుక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరగా సెట్ లో బిజీ. ఆగస్ట్ నుంచి హిందీ మూవీ వార్ 2 లో విలన్ గా బిజీ. ఇది ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న టాక్. RRR లో భీమ్ గా కనిపించిన తారక్ ఇప్పుడు వార్ 2 లో విలన్ గా వణికిస్తాడా? కానీ వార్ 1 లో ఆల్రెడీ హృతిక్ విలన్ గా కనిపించాడు. దీంతో వార్ సీక్వెల్ వార్ 2 లో విలన్ ఎవరనేది తేలట్లేదు. వార్ మూవీలో టైగర్ ష్రాఫ్ ఏజెంట్ అయితే హృతిక్ ఎక్స్ ఏజెంట్ కమ్ విలన్. కానీ క్లైమాక్స్ లో హృతిక్ ఓవరాల్ గా దేశం కోసం స్వంతంగా పనిచేసే ఇండిపెండెంట్ ఏజెంట్ గా కనిపిస్తాడు. మరి వార్ 2 లో వేసేది అలాంటి పాత్రేనా లేదంటే ట్విస్ట్ ఉందా? వార్ 2 మూవీలో హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ అనే విషయం తారక్ బర్త్డేకి హృతిక్ పెట్టిన ట్వీట్ తోనే తేలింది. దానికి కౌంటర్ గా యుద్ధ భూమిలో కలుద్దాం మిత్రమా అంటూ తారక్ ఇచ్చిన రిప్లై కూడా ఇందులో ఇద్దరి మధ్య వార్ అని తేలింది. ఎన్టీఆర్ జై లవకుశలో విలన్ గా కనిపించాడు, రావణుడిగా మెప్పించాడు. అది చూసే వార్ 2 లో తారక్ ని తీసుకున్నాడట ఆదిత్య చోప్రా. అదే నిజమైతే వార్ 2 లో ఎన్టీఆర్ ఎక్స్ ఏజెంట్ గా హృతిక్ రా ఏజెంట్ గా కనిపించే అవకాశం ఉంది.